వచ్చేసా నేను వచ్చేసా ఏందనుకుంటున్నారు మందల ఈరోజు మందలు ఏంటంటే రోడ్లు అట్టా పోతా ఉంటే ఇదేందో పెద్ద తూములా కనిపించింది. నేను ఇంకా తాటి మట్టు ఉంటుంది చూసారా, తాటి మోవు ఉంటుంది అది అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇదేందో భూమి గడ్డ అంట. జనాలు అయితే ఒకరి తర్వాత ఒకరు రోడ్ల మీద ఆగిపోయి భయంకరంగా తింటా ఉన్నారు. దీని మందలు ఏందో తెలుసుకుందామని చెప్పి వచ్చేసాను. వెళ్ళేసి అసలు నేను కటింగ్ చూడండి అటు చేస్తున్నాడు. హై స్కిల్ కటింగ్ ఉంది చూసారా, అటు చేస్తున్నారు. పైన సన్న లేయర్ కట్ చేస్తున్నాడు. అసలు మనం కట్ చేయాలంటే అదైతే సాధ్యం కాదు. చూడండి ఎంత బాగా కట్ చేస్తూ ఉన్నాడు. రౌండ్గా రింగ్ కట్ చేసి దాని తర్వాత దానికి నిమ్మకాయ పూసి పైన చక్కెర వేసి స్పెషల్గా తయారు చేసిన కారపొడి ఇస్తూ ఉన్నాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉందంట. అందరు జనాలు చెప్తా ఉన్నారు. మనం అయితే ఇంకా తినలేదు, తిని చెప్దాం. బాయ్ క్యా హే యే? భూత్ చక్కెర గడ్డ. దీని పేరు ఏం పేరు? భూత్ చక్కెర గడ్డ. ఎక్కడి నుంచి తెస్తారు దీన్ని? ఆంధ్ర బోర్డ్ ఫారెస్ట్ నుంచి తీసుకొస్తారా? ప్రైస్ ఎంత దీనిది? 30 रुपये. टेस्ट कैसा रहता? खट्टा मीठा लेमन स्वीट. ये खाए तो फायदा क्या है इसके लिए? बॉडी कूलिंग करता है सर. गैस ट्रबल पित्ता हीट रहता है ना, कूलिंग करता है. అది అన్న ఏం చెప్తున్నానంటే దీన్ని అయితే ఆంధ్రప్రదేశ్ అడవిలోని తీసుకొస్తారంట. దీన్ని తినడం వల్ల ఒంటికి చలవ చేసిద్దంట, వేడిని తగ్గిస్తుందంట. దీన్ని कैसा रहता मामू टेस्ट? टेस्ट नारियल खोपड़े जैसा रहता है. మామూలు కొబ్బరి ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుందంట. తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిదంట. ఇంకొన్నంటే ఏం చెప్తున్నానంటే దీన్ని తింటే అంట మొహం కూడా గ్లో వస్తుందంట. మీరు ఎప్పుడు లేడీస్ తింటే మంచిదంట. లేడీస్ తింటే వాళ్ళ ఫేస్ కూడా గ్లో వస్తుందంట. ఇక్కడ చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు తినడానికి. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. దాన్ని నా సాగరంగా సన్నగా కట్ చేసి నిమ్మకాయ పిండి దానిపైన షుగర్ వేసాడు. షుగర్ వేసి దాని పైన వీళ్ళు తయారు చేసిన పౌడర్ వేసాడు. ఇప్పుడు దీన్ని మన తినే టైం అయితే వచ్చేసింది. ఏందా చూసారా, ఇదైతే మందల ఇటు ఉంది. ఇదైతే కొబ్బరిలాగే ఉంది. చక్కెర వీళ్ళు మసాలా యాడ్ చేసిన దానికి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే దీని టేస్ట్ ఏమో అంత అనిపించలేదు, కానీ షుగరు వీళ్ళు మసాలా ఉంది కదా, దానికోసం దీనికి ఇంకా టేస్ట్ అయితే ఎక్కువైంది. ఏముంది దీన్ని తింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన కస్తూరిదేవి స్కూల్లో ఏడా మన కేవీఆర్ దగ్గర కస్తూరిదేవి స్కూల్లో ఆడే బయట పెట్టుకుంటాడు అన్న. ఇక్కడికి వచ్చి ఒకసారి అలా ట్రై చేసేయండి.